హాయ్ గైస్. డాకు మహారాజ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ టైటిల్ డాకు మహారాజ్ టీజర్ వచ్చింది. ఎలా ఉంది అనేది మన రివ్యూలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్టర్ బాబీ కోహ్లీ ఏదో అనుకున్నాం, కానీ తన కెరీర్ బెస్ట్ కంటెంట్తో రాబోతున్నాడు. టీజర్ ఇంట్రడక్షన్ చూసిన తర్వాత బాబీ కోహ్లీ కెరీర్లోనే ఇంత బలమైన కథతో ఎప్పుడు తీయలేదు. తన కెరీర్ మొత్తంలో నిలిచిపోయి ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ కథతో రాబోతున్నాడు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి పెట్టింది. డైరెక్టర్ మీద నమ్మకం కుదిరింది. బాబీ కోహ్లీని ఏదో అనుకున్నాం, కానీ బాలకృష్ణ కెరీర్లోనే ఒక టాప్ మూవీ నందమూరి అభిమానులకు ఇవ్వబోతున్నాడు. అలాంటి కాన్ఫిడెన్స్ అయితే కలిగింది టీజర్ చూసిన తర్వాత. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డైలాగ్ మాత్రం అదిరిపోయింది. టీజర్ మొత్తానికి హైలైట్. రాజమే లేని రాజు, సైన్యమే లేని రాజు, ఒక రాజ్యంతో ఒక సైన్యంతో యుద్ధం చేస్తే ఆ రాజు ఎంత భయంకరమైన పోరాటం చేయవలసి వస్తుంది, ఎంత యుద్ధ వినాశం చేయవలసి వస్తుంది, ఒక 100 మందితో ఆ రాజు సైన్యమే లేని రాజు ఎంత పోరాటం చేయవలసి వస్తుందని ఒక్క డైలాగ్లోనే ఎంత పవర్ఫుల్గా కంటెంట్ ఉండబోతుంది అనేది బాబీ కోహ్లీ ఒక డైలాగ్లోనే చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ డైలాగ్ మాత్రం అదిరిపోయింది. సావుకే భయం పుట్టించే, ప్రాణం అంటే తీపి లేదు, భయానికే భయం పుట్టించే ఆ యముడు లాంటి క్యారెక్టర్ డాకు మహారాజు క్యారెక్టర్ సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. నందమూరి అభిమానులకు కావాల్సింది ఇదే. గత 5 సంవత్సరాల బ్యాక్ నందమూరి అభిమానులు బాలకృష్ణ లుక్ బాగాలేదు, బాలకృష్ణ ఏది చేసినా కానీ నచ్చట్లేదు, కానీ అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ ఏ సినిమా చూసినా కానీ, ఏ సినిమా గెటప్ చూసినా కానీ ఇది కథ మాకు కావాల్సింది, ఇది కథ ఆడియన్స్ కావాల్సింది అనేటట్టు బాలకృష్ణ సర్ప్రైజ్గా ఇస్తూనే ఉన్నాడు. డాకు మహారాజు ఆ టీజర్లో ఫైనల్ బాలకృష్ణ లుక్ చూసిన తర్వాత పర్ఫెక్ట్ లుక్. ఒక ఓల్డ్ ఫిరాటికల్ డ్రామా మూవీకి ఇంతకన్నా బెస్ట్ లుక్ ఉండదు. ఇదే పర్ఫెక్ట్ లుక్ అనే స్థాయిలో అభిమానులకు నచ్చిందంటే ఆ సినిమా దిమ్మ తిరిగే రికార్డులు క్రియేట్ చేయడమే. గత కొన్ని రోజుల నుంచి అదే నడుస్తుంది. సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ లుక్ మాత్రం ఇదే పర్ఫెక్ట్. నందమూరి బాలకృష్ణ 65 సంవత్సరాల ఏజ్లో కూడా ఒక పీరియాడికల్ డ్రామా, ఒక గుర్రపు సారి, ఒక ఓల్డ్ డ్రామా ఇలాంటి డిఫరెంట్ జోనర్లో చేయాలంటే వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణనేమో. గౌతమిపుత్ర శాతకర్ణి అయినా కానీ, అఖండ లాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరిత్రలో నిలిచిపోయే క్యారెక్టర్ కానీ, ఇప్పుడు డాకు మహారాజు కూడా వాటికి మించి అనే రేంజ్లో ఉంటుందేమో. ఆ లుక్ చూస్తే, ఆ కొన్ని విజువల్ చూస్తే ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది. నిజంగా బాలకృష్ణ సాటి ఏ క్యారెక్టర్ అయినా నేను ఎందుకు చేయలేను, ఎవరు చేయలేని క్యారెక్టర్ నేనే చేసి చూపిస్తా అనే సాహసం చేసి అలాంటి కాన్ఫిడెన్స్ ఒక సవాలు విసిరే వ్యక్తే నందమూరి బాలకృష్ణ. సాలిడ్. ఆ గుర్రప్ షాట్ మాత్రం హైలైట్ అనిపించింది, బ్రహ్మాండంగా ఉంది. అభిమానులకు మాత్రం సంక్రాంతి విన్నర్ బాలయ్య. సంక్రాంతికి ఈసారి సౌండ్ గట్టిగా ఉండబోతుంది, సంక్రాంతికి మోత మోగబోతుంది అనే ఈ టీజర్ ద్వారానే అలాంటి కాన్ఫిడెన్స్ కలిగింది. సాలిడ్ ఇంపాక్ట్. ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకైతే మళ్ళీ అఖండ రేంజ్లో అనిపించింది. జస్ట్ ఇంట్రడక్షన్ టీజరే బాలకృష్ణ జస్ట్ ఒక లుక్కే. ఆ గుర్రపు సారి, ఆ యుద్ధ వాతావరణం వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సాలిడ్. అభిమానులకు కావాల్సినంత స్టప్ ఉంది. తమన్ మరొక్కసారి తన కెరీర్ బెస్ట్ అఖండ ఎలా ఉందో దానికి మించి అనే రేంజ్లో బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఉండబోతుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే ఈ టీజర్ కలిగించింది. డైరెక్టర్ బాబీ కోహ్లీ కానీ, తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ సీతారా ఎంటర్టైన్మెంట్ కానీ వారి కెరీర్ బెస్ట్ అవుట్పుట్ డాకు మహారాజులో కానొచ్చింది. తన కెరీర్ బెస్ట్ నెంబర్ 1 కాబోతుంది. బాలకృష్ణ కెరీర్లోనే వన్ ఆఫ్ ద టాప్ మూవీ, చరిత్రలో నిలిచిపోయే మూవీ లాగా కంటెంట్ అనిపిస్తుంది. వెయిటింగ్ January 12, 2025. సాలిడ్ బొమ్మ బ్లాక్ బస్టర్ అనే ఇంపాక్ట్ మొదటి షోకే అలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. టీజర్ అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి పెట్టింది. డాకు మహారాజ్ కంటెంట్ వైజ్గా టైటిల్ అయితే బ్రహ్మాండంగా సెట్ అయింది. మీకు ఎలా అనిపించింది టీజర్ టైటిల్ అనేది కామెంట్ రాయండి. జై బాలయ్య. థ్యాంక్ యూ.